తీర్మానం మల్లన్నది విజయం. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 18,000 ఓట్ల మెజార్టీ, 3 రోజుల పాటు కొనసాగిన ఓట్ల లెక్కింపు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మల్లన్న. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తీర్మానం మల్లన్న విజయం సాధించారు. 18,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నిజంగా ఆయన జీవితంలో 2019లోనే ఆయన ఎమ్మెల్సీ అయ్యేటువంటి అవకాశం ఉండే, అదే ఎమ్మెల్సీ ఆయనకు వచ్చేటువంటి ఎమ్మెల్సీలో కోదండ రామిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఇలా పల్లా రాజేశ్వరరెడ్డికి చెప్పగానే ఆయన సపోర్ట్ చేసిన సందర్భంలో 2019 ఇదే ఎన్నికలో ఆయన గెలిచేటువంటి సీటు 2019లో గెలిచేటువంటి నేపథ్యం ఉంది. ఇలా 2024లో అదే సీటుకి ఇలా గెలిచిన నేపథ్యం ఉంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ నిలబెట్టిన, ఎక్కడ పోగొట్టుకున్నటువంటి వస్తువుతో అక్కడి నుంచి తిరిగి సంపాదించుకోవాలి. ఎక్కడైతే ముళ్ళు గుచ్చుకుంటుందో ఆ ముళ్ళు గుచ్చుకున్నటువంటి చోటనే మళ్ళీ ఆ ముళ్ళును తీసేటువంటి వ్యక్తి ఇలా ప్రతి ఒక్కరి దృష్టిలో అది ఉంటే ఇలా సక్సెస్ అవుతారు. తీర్మానం మల్లన్న ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో నిందలు మోసిండు, ఎంతోమంది జీవితాలను ఇలా సక్సెస్ అయ్యిండు, ఎంతోమంది జీవితాలను కూడా ఆడుకున్నాడు. ఇవాళ అలాంటి వ్యక్తి ఇలా చట్టసభల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇవాళ ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుకగా ఇవాళ బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ను ఎన్నో రకాలుగా ఇరుకుటంలో పెట్టడంలో ఇదే కాంగ్రెస్ కూడా అనేక రకాలుగా ఆయన మాటలను నమ్మి అనేక సందర్భాల్లో ఇరుకుటం పెట్టడంలో కూడా ఇవాళ నెంబర్ 1 ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ ఆయన లక్ష్యం నెరవేర్చుకున్నాడు. మాస్టర్కి అనేది ఆయన ప్రధాన లక్ష్యం మాస్టర్కి నెరవేర్చుకున్నాడు. చాలామంది ఉద్దండ నాయకులు, ఉద్దండ జర్నలిస్టులు ఉన్నప్పటికీ కూడా ఎవరికి సాధ్యం కానీ అడుగు ఆయన వేసిండు. ఇదే జైబింటి దినపత్రికలో 2018లో ఇదే సోఫా సెట్లో కూర్చొని మాతో అనేక విషయాలు మాట్లాడినటువంటి తీర్మానం మల్లన్న ఈరోజు ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు. మా లక్ష్యం ఒకే వైపు ఉంది. నేను పెట్టినప్పుడు కూడా అన్న తీర్మానం మల్లన్న క్యూనిస్ పెట్టలేదు. ఇదే ఉన్నటువంటి డిఎస్పీ విశారదన్ మహారాజు కూడా ఇదే బిల్డింగ్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మేము ముగ్గురం కలిసి అనేక విషయాలు డిస్కషన్ చేసుకున్నాం. ఈరోజు తీర్మానం మల్లన్న లక్ష్యం ఇవాళ నెరవేరింది. అందుకోసం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఏది ఏమైనప్పటికీ అనేక మంది కూడా జైబిన్ దినపత్రికలో పనిచేసినటువంటి, జైబిన్ టీవీలో పనిచేసినటువంటి అనేక మంది కూడా ఇవాళ తీర్మానం మల్లన్న దగ్గర పనిచేసేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఒక లక్ష్యము ఇవాళ బలంగా ఉంటే ఆ లక్ష్యం ఏ రోజైనా నెరవేరుస్తుంది. ఆ లక్ష్యం నెరవేరడానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీతి నిజాయితీగా నీ క్యారెక్టర్ని ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుకుంటే ప్రజల మధ్యలో ఎప్పటికీ ఉంటావు. ప్రజలు నేను గమనిస్తూనే ఉంటారు. ఇవాళ 100 మంది నిందలేసినా, 100 మంది అవమానాలు గురి చేసినా, ఒక్కరు నీ గురించి నిజంగా చెప్పుకున్నా అది నిజంగా నీ విజయానికి తుదిమెట్టు. అందుకోసమే నిజంగా ఈయన అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అనేక మంది ఎస్సీలను, అనేక మంది బీసీలను, అనేక మంది దళిత అనే పేరు మోసుకున్నటువంటి తీర్మానం మల్లన్న ఇలా తీర్మానం మల్లన్న నవీన్ పటేల్ ఇవాళ తీర్మానం మల్లన్న ఇవాళ పటేల్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆయన కులం కూడా ఇవాళ అగ్రకులస్తుడు. ఆయన ఉన్నటువంటి నేపథ్యంలో దళితులని ఈయన నందాల మెక్కించలు. ఈరోజు ఈ దళితుల కోసం ఈయన తీర్మానం మల్లన్న చట్టసభల్లో ప్రశ్నిస్తాడా? నిజంగా ఆయన ఎంతమందికి న్యాయం చేస్తాడు? ఆయన సంపాదించుకున్న డబ్బులు నిజంగా అంగీలాగు సిద్ధాంతం ఈరోజు ఎంతవరకు పనిచేస్తుందో చెప్పొచ్చు. ఇలా జనం నీతి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులకు పట్టం కడతారా అనేటువంటి నేపథ్యం ఉంది. ఏది ఏమైనప్పుడు తీర్మానం మల్లన్నకైతే నిజంగా ఒక ఘన విజయం. ఆయనకు శుభాకాంక్షలు జైబింటి తరపున కూడా ఆయనకు తెలియజేసిన నేపథ్యం ఉంది.